తేనె మా చేతిలో నెయ్యి ఓ సరైన ఏకం నమః మిగతా వాటిని వేసుకుంటాడు ఏకం నమః ఇప్పుడు మాత్రం వేయాలి స్వాహ అన్నప్పుడు ఓం స్వాహ ఓం భూః స్వాహ ఓం భూర్భువః స్వాహ ఓం భూర్భువః స్వాహ ఓం భూర్భువః స్వాహ ఓం నమః స్వాహ ఓం యజ్ఞపాయసితకృతో విష్ణవే స్వాహ ఎండు తమరు ఇద్దరికి ఇవ్వండి దాన్ని ఇద్దరు పంచుకోండి మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఇంకో ఇద్దరు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి ఏకేహి సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనాన్మేవ సమానయ స్వాహ. నమస్కారం వాసుదేవ. ఈరోజు మా శ్రీకే ఆధ్యాత్మిక సేవా సంస్థ తరఫున మీ అందరం కూడా ఇక్కడ నాచారంలో స్థితమైనటువంటి సిద్ధాశ్రమంలో ఉన్న ఈ రోజున ముఖ్యంగా ఈరోజు మీ అందరూ ఇక్కడ విచ్చేసిన కారణం ఏంటంటే మాస్టర్ ఈకే గారు ఎకిరాల కృష్ణమాచార్య గారి యొక్క శత జయంతి జరుగుతుందన్నమాట. ఆయన యొక్క శతాబ్ది తరఫున మీ అందరం కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఇక్కడ ఉన్న ఆశ్రమ వాసులందరికీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము. ఈరోజు ఇప్పుడే పూజా హోమము పూర్ణం చేసుకొని తర్వాత హోమియోపతి వైద్య సేవ కూడా స్టార్ట్ చేస్తాం. ఉచితంగా ఇక్కడ హోమియోపతి వైద్యం చేయబడుతుంది. అందరికి కూడా పరీక్ష చేసి వాళ్ళందరికీ కూడా కేస్ షీట్లు అవి రాసి వాళ్ళకున్నటువంటి రిపోర్ట్స్ అవి పరీక్ష చేసి చూసి వాళ్ళకి కావాల్సిన హోమియోపతి మందులు అవి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఇప్పటికీ మాస్టర్ గారి యొక్క 100 జన్మదినాలు కాబట్టి ఇప్పటికి ఇది వాళ్ళ 103వ గ్రామంలో చేస్తున్నాం. ఈ 103 గ్రామాల్లో చేసిన సేవా యజ్ఞంలో ఇప్పటిదాకా 850 గ్రామ వాసులను మేము అందరం కలుసుకోవడం జరిగింది. ఆ అదృష్టం మాకు లభించింది. అలాగే ఒక 7,500 మంది పేషెంట్స్ కూడా మందులు అందించడం జరిగింది. ఇది ఈ ఒక్క చోటే కాదు, ఈ కొత్తగూడెం కేంద్రం తరఫున జరుగుతున్నాం. ఇప్పుడు ఇది కొత్తగూడెం కేంద్రం తరఫున ఇవన్నీ చెప్పిన సంఖ్య. ఇలా కాకుండా ఇట్లాంటివి 70 సెంటర్లు ఇంకా ఉన్నాయి. ఈ 70 సెంటర్లో కూడా చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటితో ఎల్లుండితో సంపూర్ణం అవుతాయి అన్నమాట. ఆ తర్వాత మా శ్రీకే గారి శతాబ్ది ఉత్సవాలు ఆగస్టు 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. వీళ్ళంతా కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం అక్కడికి. అలాగే ఇవాళ సేవ కూడా మా చేతనంత మేము చేయగలుగుతాం. అందరూ కూడా ఈ సేవకి వచ్చి ఆ యొక్క ఔషధ సేవ తీసుకోవచ్చు. ఇవాళ సేవ ఇవాళతో ఆపకుండా రెగ్యులర్గా కూడా ఈ వైద్య సేవ కొత్తగూడెంలో జరుగుతుంది కాబట్టి దీని తర్వాత మీరు కొత్తగూడెం వచ్చి కూడా ఈ వైద్య సేవలు పొందవచ్చు. ప్రతిరోజు అక్కడ డిస్పెన్సరీ ఉంటుంది. ఉచితంగానే అక్కడ కూడా హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. వాసుదేవ. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మల్లేష్ గురూజీకి అలాగే ఇక్కడ మిగతా బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాసుదేవ.